వెల్కమ్ బ్యాక్ టు మంచిమాట. మీకు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తానని చెప్పాను కదండి. ఈరోజు ఆది ప్రకారం అయితే నేను చూపిస్తాను. ఇది ప్లెయిన్ బ్లౌజ్ మీద అయితే నేను చూపిస్తున్నాను. ప్లెయిన్ బ్లౌజ్ బేసిక్స్ వచ్చిన వాళ్ళకైతే ఇవన్నీ అవసరం లేదండి. బేసిక్స్ రాని వాళ్ళకి మాత్రం మీటర్ సెంటీమీటర్గా 100 ఉంటుంది. ఇది 100 చూసుకోవాలి. 80 పాయింట్స్ అయితే బ్లౌజ్కి అయితే సెట్ అయిపోతుందండి. అదే కొంచెం లావుగా ఉన్న వాళ్ళు అయితే మీటర్ అయితే ఉండాలి. ఇప్పుడు వచ్చే పన్నోళ్ళకి మాత్రం మీటర్ ఉండాలి. అదే సన్నటి వాళ్ళకి అయితే 80 పాయింట్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ అంచులు రెండు ఈ ఫోల్డింగ్ చేసుకోవాలి. చాలామంది ఇలా చేస్తారు, కొంతమంది ఇలా చేస్తారు. అంచులు రెండు హ్యాండ్స్కి వస్తాయని మాత్రం ఇలా అయితే ఈ రెండు అంచులు ఒక వైపుకి వచ్చేలా చూసుకోవాలి. ప్రెజెంట్ అయితే నడుము పొడవు చూసుకోవాలండి. స్టార్టింగ్ ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి నడుము కింద వరకు కొలుచుకుని ఇది ఎంత ఉందో చూసుకోవాలి. వాళ్ళకి ఏదైనా పొడవు కావాలనుకుంటే ఇంకొక ఇంచు పెంచుకోవచ్చు. ఇది పొడవు తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఒక ఇంచు పెట్టమన్నారు కాబట్టి నేనైతే 12 ఉంది, 13 పెడుతున్నా, 13.5 పెడుతున్నాను. ఇది ఆది ప్రకారం అయితే చెప్తున్నానండి. ఈ నడుము వచ్చేసి 28 ఉంది. నన్ను ఇక్కడ మనం కట్స్ దగ్గర నుంచి ఇక్కడ వరకు కొలుసుకుని ఇలా టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడికైతే 3 ఇంచెస్ 2.5 అయితే సెట్ అయిపోద్ది. 2.5 పెట్టుకుంటే సరిపోద్ది. ఇక్కడ ఫిల్ట్ వేయడానికి మాత్రం 1 ఇంచు పెట్టుకోవచ్చండి. మొత్తం ఇది బాక్స్లో వేసేసుకోవచ్చు. నాకైతే మీరు చూస్తారని చెప్పి నేను వేస్తున్నాను. మొత్తం పైన షోల్డర్ మొత్తం 5.5 పెడుతున్నాను. ఇది 2.5 పెట్టుకోవాలి. ఇది 3 మొత్తం 5.5 పెట్టానండి. ఇది నెక్ వచ్చేసి కింద ఇలా ఈ నెక్ ఉంటుంది కదా కింద, ఇది నడుము భాగం. ఇది ఇక్కడ నుంచి కొంచెం గ్యాప్ ఇచ్చేసి పావించి ఇక్కడ కొలుచుకోవాలి. ఇక్కడ పైన కూడా గ్యాప్ ఇచ్చి టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడేమో కొంచెం డీప్ నెక్ డెప్త్ ఎక్కువ కావాలి అనుకుంటే 3 పెట్టుకోవాలి, లేదంటే 2.5 పెట్టుకుంటే సెట్ అయిపోతుంది. ఇక్కడ పైన ఏమో 2.5 పెట్టాను. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇది రౌండ్ అయితే మీకు రౌండ్ రావాలి. ఇట్లా కర్వ్ స్కేల్ కూడా ఉండాలండి మీకు. అది తర్వాత చూపిస్తాను. నాకైతే ఇప్పుడు కనపడలేదు అది. ఇది సంఖ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇలా కొలుచుకోవాలి. కింద 1 ఇంచు గ్యాప్ ఇచ్చేసి పైన ఒక గుడ్లోకి వెళ్తాక ఒక 1 ఇంచు గ్యాప్ ఇచ్చేసి పైకి టిక్ పెట్టుకోవాలి సంఖ. ఇది రైట్గా ఇట్లా గీసేసుకుని బాక్స్ తీసుకుని ఇక్కడ 1 ఇంచు సంఖ దగ్గర 1 ఇంచు పెట్టుకోవాలి. ఇదైతే కొంచెం క్రాస్గా తీయాలండి. ఇది రౌండ్గా తీసేస్తే సంఖలో పట్టేసేస్తూ ఉంటుంది. ఇదైతే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను మీకు. నడుము పొడవు వచ్చేసి 13.5 పెట్టాను. ఇది వచ్చేసి 5.5 పెట్టాను. పైన షోల్డర్లో సగం 2.5. ఇక్కడ 3 ఇంచెస్ తీసుకోవాలి షోల్డర్కి.
చాలామంది ఇది షోల్డర్ ఇంకా 2 ఇంచెస్ కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారండి. అది వాళ్ళ బాడీ అదే బ్లౌజ్ ఆదిని బట్టి పెట్టుకోవచ్చు. తక్కువ కావాలంటే, అది ఎక్కువ కావాల్సిన వాళ్ళు 3.5, పెద్దవాళ్ళు అయితే 3.5 పెట్టుకుంటారు. నేనైతే 3 పెడతాను. 3 ఇంచెస్ అయితే సెట్ అయిపోద్ది. అటు ఇటు కుట్టులోకి పోను 2.5 వస్తుంది మొత్తము. ఇది వచ్చేసి నడుం పార్ట్ వచ్చేసి ఇక్కడ 2 ఈక్వల్గా తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసేసి పైకి ఒక 1/2 ఇంచ్ వదిలి టిక్ మార్క్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇక్కడ నడుం కొలత వచ్చేసి మీకు టేప్తో అప్పుడే అర్థం కాదు కాబట్టి ఇక్కడ టక్స్ వరకు ఎంత ఉందో చూసుకొని టిక్ చేసుకోవాలి. మనకి ఖర్చు వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మనం పెట్టుకోవచ్చు అండి. క్లాత్ ఉంటే, క్లాత్ లేకపోతే 2.5 పెట్టుకుంటే ఖర్చుకి సరిపోతుంది. ఇదేమో 1 ఇంచు పెట్టుకుంటే సెట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా తీసుకుని కరెక్ట్గా కూర్చునిపోద్ది బాడీకి. ఇది నేను ఇప్పుడు మీకు స్ట్రైట్ కట్ అయితే చూపిస్తున్నాను, క్రాస్ కటింగ్ అయితే చూపించట్లేదు. క్రాస్ కటింగ్ మళ్ళీ ఇంకో వేరే బ్లౌజ్ వచ్చినప్పుడు మాత్రం నేను చూపిస్తాను. వచ్చేసి రౌండ్గా ఇదైతే కొంచెం ఇక్కడ క్రాస్గా కట్ చేసుకున్నామని నడుం ఫిట్టింగ్ కరెక్ట్గా మీకు కూర్చుని పోద్ది. కదా బాడీకి కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఇది క్రాస్ కటింగ్ వేయట్లేదండి, నార్మల్ కటింగ్ వేస్తున్నాను. క్రాస్ కటింగ్ అంటే మీకు అప్పుడే అర్థం కాదు కాబట్టి అది కూడా ఈజీగానే ఉంటుంది. కొత్తగా బేసిక్స్ వచ్చిన వాళ్ళకైతే కొంచెం ఈజీగానే ఉంటుంది. నేనైతే స్ట్రైట్ కట్ వేసేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి సేమ్ ఇట్లా పెట్టుకోవాలండి. ఈ 2 అంచులు మనకి ఇటువైపు రావాలి. మనకి బ్యాక్ పార్ట్ మాత్రం ఇటు సైడ్ నుంచి ఇట్లా పెట్టుకుంటాము. ఈ 2 అంచులు అటు సైడ్ కుడి పక్కకి రావాలి. ఇటు సైడ్ మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పెట్టుకునేటప్పుడు మాత్రం మనకి ఇటు సైడ్ రావాలి. ఇలా వస్తుంది. ఇది ఫ్రంట్ పార్ట్ వస్తుంది. సేమ్ యాస్టీస్గా బాక్స్ తీసేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. నేనైతే అట్లా గీసుకోను, నార్మల్గా చేసేస్తాను. మీకు మాత్రం చూపిస్తున్నాను. ఇట్లా డాట్స్ పెట్టేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. లేదు మీకు అర్థం కాకపోతే బాక్స్లో తీసేసుకోండి. ఇది నేను సుమారు అయితే నేను పెడుతున్నాను, మీకు చూపిస్తాను ఆల్రెడీ. ఫ్రంట్ పార్ట్ ఇక్కడ నుంచి ఉక్సులు పట్టి దగ్గర నుంచి కొలుసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. కరెక్ట్గా ఫిట్టింగ్గా వస్తుంది. ఫ్రంట్ నెక్ పైన కొంచెం ఒక 1/2 ఇంచ్ వదిలేసేసుకుని, అది కుట్లలోకి వెళ్తుంది కాబట్టి 1/2 ఇంచ్ వదిలేసేసుకొని మీకు నెక్ ఇలా ఇక్కడ రౌండ్ తిప్పుకోవాలి. 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. మనకు కుట్టంగా కిందకు వస్తుంది. జస్ట్ ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకుంటే మీకు కుట్టేటప్పుడు అది సెట్ అయిపోతుంది. అది కుట్టేటప్పుడు సెట్ అవుతుంది మీకు. ఓకే, ఇలా వస్తుంది. కొంచెం డిఫరెంట్గా నేను కటింగ్ చూపిస్తున్నాను. అంటే క్రాస్ కటింగ్ ఇక్కడ ఇది సేమ్ అలా లేదు. ఇప్పుడు నేను చూపించేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనం ఇక్కడి నుంచి తీసుకోవాలి. క్రాస్ బెల్ట్కి కింద ఒక 1/2 ఇంచ్ వదిలేసి